కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చ్ 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ప్రాణం కన్నా మిన్నగా సాకుకున్న మూగ జీవాలు అవి ఆపదలో ఉంటే ఆ ప్రాణదాతలు ఎలా చూస్తూ ఊరుకుంటారు? తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వాటిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కానీ విధి ఆడిన నాటకంలో ఆ మూగ జీవాలతో పాటే వాళ్ళు కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆదివారం పూట రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి ఈ విషాదం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలము ధర్మారం గ్రామం ఊళ్ళో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి 3K లక్ష్మీరాజం, కుమ్మం మొండయ్యలు వృత్తిరీత్యా గొర్రెల కాపరులు. ఉదయాన్నే లేవడం, మందను తీసుకొని మేతకు తీసుకువెళ్ళడం వాళ్ళ దినచర్య. అలానే ఆదివారం రోజు కూడా గొర్రెలను మేపుకుంటూ వాటిని దాహం తీర్చేందుకు ఊరి చెరువు దగ్గరికి తీసుకువెళ్లారు. కానీ నీళ్లు తాగుతున్న క్రమంలో 3 గొర్రెలు ప్రమాదవశాత్తు చెరువులో లోపలికి వెళ్ళిపోయాయి. తమ కళ్ళెదుటే మూగజీవాలు నీటిలో మునిగిపోతుంటే ఆ కాపరుల గుండె తల్లడిల్లిపోయింది. ఏమాత్రం ఆలోచించకుండా, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ 3 గొర్రెలను బయటకు తీసేందుకు, వాటిని రక్షించేందుకు లక్ష్మీరాజం, మొండయ్య ఇద్దరు కూడా ఆ చెరువులోకి దిగారు. కానీ ఆ చెరువు లోతు వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుంటుందని వారు అంచనా వేయలేకపోయారు. గొర్రెలను కాపాడే ప్రయత్నంలో వారు కూడా ఆ నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఆ ఇద్దరు ప్రాణదాతలు ఆ నీటిలోనే జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు చెరువు కట్ట వద్దకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్నటువంటి ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్ల సహాయంతో చెరువులో గాలించి లక్ష్మీరాజం, మొండయ్యల మృతదేహాలను బయటకు తీశారు. నిన్నటి వరకు తమ కళ్ళెదుటే తిరిగినటువంటి మనుషులు ఇప్పుడు విగత జీవులుగా మారడంతో ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి తీరు చూస్తే గుండె బరువెక్కిపోతుంది. ఒక రైతుకు, ఒక కాపరికి తమ పశువుల మీద ఉండేటువంటి బంధం ఎలాంటిదో ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది. ఆ మూగ జీవాల కోసం ఏకంగా తమ ప్రాణాలనే అర్పించినటువంటి లక్ష్మీరాజం, మొండయ్య మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ముడిక లక్ష్మీరాజం మరియు మొండయ్య అనే వ్యక్తులు ఇద్దరు తన గొర్రెలను తీసుకొని ధర్మారం గ్రామ పెద్ద చెరువు వద్దకు వెళ్ళడం జరిగింది. గొర్రెలకు నీళ్లు పెట్టే క్రమంలో ఒక గొర్రె చెరువులోకి వెళ్ళడంతో ముడిక లక్ష్మీరాజం ఆ గొర్రెను కాపాడే క్రమంలో నీటిలో మునిగాడు. అతన్ని కాపాడే క్రమంలో మొండయ్య అనే వ్యక్తి కూడా నీటిలో మునిగి ఇద్దరు చనిపోవడం జరిగింది. ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు